హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మొదటగా అయితే నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా మొదట నా నమస్కారాలు. నాతోటి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అండి. ఈరోజు ఇవాళ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్షిప్ డే వచ్చింది కదండి. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నా ఫ్రెండ్స్ గురించి మీ దగ్గర నేను చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి నా మెమోరీస్ అనుకొని ఇవాళ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. నా లైఫ్లో ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే నేను చెప్తాను, మెమొరీ కాదు. నా లైఫ్లో ఫ్రెండ్స్ అనేది ఎంత సపోర్ట్ అనేది నేను మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నానండి. తప్పకుండా నా వీడియోను స్కిప్ చేయకుండా అందరూ కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ముందుకెళ్ళేలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా విషయంలోకి వచ్చేస్తే మాత్రం ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే, ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదండి. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. మొదటగా అయితే నా లైఫ్లో నేను ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ, వాల్యూ, నా మనసులో అనుకునేది అంటే వాళ్ళతో నేను పరిగెత్తలేకపోవచ్చు, కానీ నా లైఫ్లో నాకు ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్గా నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకున్న ఫ్రెండ్స్ అయితే నాకు ఎంత సపోర్ట్ చేశారు అనేది చిన్నప్పటి నుంచి, స్కూల్ ఏజ్ నుంచి కూడా అది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బోరుగా ఫీల్ అవ్వకండి, అందరూ కూడా నా వీడియో చూడండి. ఇది కొంచెం లాంగ్ వీడియోనే పెట్టబోతున్నాను, ఎందుకంటే ఫ్రెండ్స్ స్నేహం అంటే నిజంగా అదొక అద్భుతమైన ప్రేమ, నమ్మకం. ఎవరినైనా మోసం చేస్తారు, కానీ నమ్మిన స్నేహితుల్ని అయితే నమ్ముకున్న స్నేహితులు ఎవ్వరూ మోసం చేయరు. నా లైఫ్లో కూడా అలాంటి స్నేహాలే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఇంకా నాకైతే ఎవరూ మోసం చేయలేదండి, ఎందుకంటే నా పరిస్థితి ఏంది అనేది నేను ఆల్రెడీ మీ అందరికీ వివరించుకున్నాను ఫ్రెండ్స్. నాకు కొద్దిగా హెల్త్ బాగలేదు ఒక 1 వీక్ నుంచి, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అయినా పర్వాలేదు, హెల్త్ బాగాలేకపోయినా పర్వాలేదు. ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డేకి నా ఫ్రెండ్స్ గురించి షేర్ చేయాలి. మీరందరూ కూడా నాకు ఫ్రెండ్సే, నా ఫాలోవర్స్ అందరూ, నా సబ్స్క్రైబర్స్ కూడా, ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా నా సొంత ఫ్రెండ్స్ గురించి చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మొదటగా అయితే నా ప్రాబ్లం మీకు చెప్పాను ఆల్రెడీ. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, బయట తిరగలేనని. కానీ మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదండి, MBA వరకు నేను చదివాను. నేను MBA వరకు చదవడానికి నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉందో నా ఫ్రెండ్స్ కూడా అంతే సపోర్ట్ ఉన్నారండి నా లైఫ్లో. అందుకనేసి నేను ఎప్పుడు వాళ్ళని, ఎక్కడున్నా కూడా నా ఫ్రెండ్స్ని ఎప్పుడు నేను గొప్పగానే చెప్పుకుంటా. వాళ్ళు నన్ను చెప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పుకుంటాను. ఎమోషనల్ అయిపోతున్నా, ఎందుకంటే నా లైఫ్లో నేను ఫ్రెండ్స్కి ఇచ్చే లవ్, ఎఫెక్షన్ అనేది నాకు మా ఫ్రెండ్స్కి ఉండేది అదనమాట. నాకున్నది 4 బెస్ట్ ఫ్రెండ్స్ అండి, అమ్మాయిలు. ఒకటి పేర్లు కూడా చెప్తూ ఉన్నాను, స్వాతి, ఉమా, సౌందర్య, మంజు. ఇంకా వచ్చేసి అబ్బాయిలు కూడా కొందరు ఉన్నారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఎక్కడ అంటే స్కూల్ ఏజ్లో కొందరు ఫ్రెండ్స్ హెల్ప్ చేసినారు. స్కూల్ ఏజ్లో అబ్బాయిలు నాకు తక్కువేనండి. స్కూల్ ఏజ్లో అబ్బాయిలు నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్, అమ్మాయిలే అనమాట. ఎందుకంటే నేను నడవలేను కదా, కానీ వాళ్ళు నువ్వు నడవలేవు అనే బాధ నీకొద్దు, మేము ఉన్నాము అని చెప్పి ఎప్పుడు నాకు సపోర్ట్ ఉండేవాళ్ళు అనమాట. షాప్కి వెళ్ళి అందరి మాదిరి, పిల్లల మాదిరి కొనుక్కొని తినలేను, నాకు నచ్చింది అనే ఫీలింగ్ లేదనమాట. నాకు ఇది కావాలి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ ఒక్కరు కాబట్టి ఒక్కరైనా కూడా నాకు సపోర్ట్ అనమాట. స్కూల్కి ఏ రోజైనా నేను ఆబ్సెంట్ అవ్వడానికి ఆలోచించేదాన్ని అనమాట. ఎందుకు తెలుసా, ఇక్కడి నుంచి స్కూల్ వరకు ఎలా మా పేరెంట్స్ తీసుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టి వచ్చేవాళ్ళే, మా బ్రదర్స్ వాళ్ళు.
కానీ అక్కడ మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రెండ్సే నాకు సపోర్ట్ అనమాట. ఇంకా మా పేరెంట్స్తో కూడా ఎప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేమున్నాము, మీరు భయపడద్దండి, రత్నాకి మేమున్నాము, మేము చూసుకుంటాము అని చెప్పే ఫ్రెండ్సే నాకున్నారు అమ్మాయిలు. ఇంకా నర్సరీ టు 10th క్లాస్ వరకు కూడా మేము నలుగురం చదువుకున్నాము. ఇంకా ఒక్కొక్క అమ్మాయి గురించి నేను చెప్పచ్చు, కానీ ఇది సోషల్ మీడియా కదండి, అందుకు నేను చెప్పడం లేదు. కొందరు ఫ్రెండ్స్కి అయితే ఇంట్లల్లో కొంచెం ఒక ఫ్రెండ్ అయితే నాకు చాలా చాలా బెస్ట్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అన్నదమ్ములు ఎలా ఎత్తుకొని తీసుకెళ్తారో అలాగే తను నన్ను తీసుకెళ్తుంది అనమాట. ఒక్కరనే చెప్పలేను, నా బెస్ట్ ఫ్రెండ్స్ 3 ఉన్నారు, 3 కూడా నాకు సపోర్టే అనమాట. ఒక అమ్మాయి వచ్చేసి 2 years చదివింది నాతో, అయినా కూడా దానికి నేనంటే చాలా ఇష్టము. తన పేరు మంజు అండి, తను హైదరాబాద్లో ఉంది. అంటే ఇప్పుడు మ్యారేజ్లు అయిపోయి అందరు ఎక్కడెక్కడో ఉండిపోయారు. ఒక అమ్మాయి వచ్చి ఇంకా నాకు బెస్ట్ ఫ్రెండ్ స్వాతి అనే చెప్తాను ఎప్పుడు. తను స్వాతి కానీ ఉమా, సౌందర్య వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఉమా స్వాతి వచ్చి నర్సరీ టు 10th వరకు తోడుగానే ఉన్నారు. ఇంకా సౌందర్య వచ్చేసి 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అది నాకు తోడుగా ఉండిందండి. మీరు భయపడకండి అంకుల్, మేమున్నాము. ఇప్పుడు అమ్మాయిలు సింగిల్గా వదిలేయాలంటే పేరెంట్స్ ఎంతో భయపడతారు, కానీ నా విషయంలో ఇంకా నేను పరిగెత్తలేని దాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను చెప్పుకోలేని దాన్ని అని చెప్పి బాధపడకుండా నా పేరెంట్స్కి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఎలాగంటే, మేముంటాం అంకుల్, మేము ఇంటికి వచ్చేంత వరకు రత్నాతో మేమే ఉంటాము, రత్న ఇంటికి సేఫ్గా ఇంట్లో ఉంది అన్నంతవరకు మేము ఇంటి వరకు కూడా మేము ఉంటాము, వస్తాము అని చెప్పి అలా సపోర్ట్గా వచ్చారనమాట నా ఫ్రెండ్స్. ఈరోజు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే నాకంటే ముందు కంట్లో నీళ్ళు వాళ్ళకే వచ్చేస్తాయండి, అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు నాకు ఏదైనా ఫైనాన్స్ పరంగా అందు సపోర్ట్ చేయలేకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో చేయగలిగే ఫ్రెండ్స్ చేస్తారు, చేయలేని వాళ్ళు కూడా. కానీ మేమున్నాము, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఏదో ఒక రకంగా దేవుడు హెల్ప్ చేస్తాడు అంటూ మాట ధైర్యం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఇప్పట్లో ఎవరున్నారు అట్లా చెప్పండి? కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉన్నా కానీ వచ్చి కడపకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను చూడడానికైతే ఖచ్చితంగా వస్తారు, మీట్ అవుతారు. కుదిరితే నాకు ఉన్నంతలో వాళ్ళకి భోజనం కానీ, జ్యూస్ కానీ, టీ కానీ ఏదో ఆ సిచ్యువేషన్కి ఆ టయానికి వాళ్ళకి పెట్టందే మాత్రం నేను పంపిను. ఇంకా వాళ్ళు తినకుండా తాకుండా ఉంటే కొట్లాడేస్తారనమాట, ఫైట్ చేసేస్తాను. ఏం నువ్వు వస్తానవా మా ఇంటికి, నువ్వేం తినవు, మా ఇంటికి రావు అని వాళ్ళు ఫీల్ అవుతారు, బాధపడతారు. కానీ నా పరిస్థితి ఇది కదా, నేను పోలేను అన్న ఫీలింగ్ వాళ్ళు ఉన్నా కానీ రత్నాన్ని చూడాలి, రత్నాన్ని పలకరియాలి, ఎలాగుంది అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడల్లా కడపకి నన్ను చూసుకొనే పోతారండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేనైతే మా ఫ్రెండ్స్ గురించి, నా లైఫ్లో కొన్ని జరిగిన మెమోరీస్ గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. బోర్గా ఫీల్ అవ్వకండి. డిగ్రీలో కూడా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్సే నాకు ఎదురైనారు, అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారండి. అరుణ అని, అర్చన అని, ఇంకా నిజంగా ఉమా అని, కళ్యాణి అని, వసుంధర అని, ఇంకా MBAలో వచ్చేసి నాగవేణి, శ్రావ్య, ఇలా మంచి ఇంకా రేష్మ నా మనసుకి బాగా దగ్గరే, నాకెంతో హెల్పింగ్ నేచర్తో హెల్ప్ చేస్తూ, స్టడీ మెటీరియల్స్ కావాలన్నా కూడా నువ్వు తిరగలేవు, నువ్వు బాధపడకు, మేము తెచ్చిస్తాము అంటూ తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు చదువు, నీకు మేము సపోర్ట్ ఉన్నాము అంటూ ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళే అండి నా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఒక్క ఫ్రెండ్షిప్ డే రోజైనా అందరం కలిసి డిన్నర్ చేయాలని, వాళ్ళతో స్పెండ్ చేయాలని నాకు భలే ఇష్టం. కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కుదరటం లేదనమాట అట్లా మీట్ అవ్వడానికి. జస్ట్ ఫోన్ చేసుకొని విష్ చేసుకుంటా. నా ఫ్రెండ్స్ వచ్చినా కూడా నన్ను ఎలా చూస్తారో మా పేరెంట్స్ వాళ్ళని కూడా అలాగే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్గా చూడరు,
తోడబుట్టినారు చూసుకుంటారు అన్న ఫీలింగ్ అనమాట మా ఇంట్లో వాళ్ళకి. మా బ్రదర్స్ కానీ, మా పిన్ని బాబాయిలు కానీ, మా అమ్మ నాన్న కానీ అందరూ కూడా నా ఫ్రెండ్స్ వచ్చినారు అంటే, రత్న అలానా అమ్మాయి నీ ఫ్రెండ్ వచ్చింది అని నాకంటే ముందు వాళ్ళకి రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి సర్వ్ చేయడము, ఏదైనా పెట్టడం, తినడం అని అన్నీ కూడా మా ఫ్యామిలీ బాగా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తా, మంచి నమ్మకంగా ఉంటా. వాళ్ళు ఆ నమ్మకంగా ఉంటేనే నేను ఆ ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తానండి. నాకు ఎక్కడైనా తేడా కొట్టిందంటే ఇంకా నేను వాళ్ళని తిరిగి కూడా చూడాను అనమాట. అలాంటి వాళ్ళు ప్రేమను కోరుకుంటారు, అది ఫ్రెండ్షిప్ రూపంలో నాకు వచ్చింది అనుకుంటా అనమాట. ఇప్పుడు కూడా నాకున్న ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, మా పేరెంట్స్ ఎవరు నన్ను పాయింట్ ఆఫ్ చేయరు. ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు వాళ్ళతో అలా ఫ్రీగా ఉంటున్నావు అనే చెయ్యరు అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు, నేను అలాంటి మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను అనేది వాళ్ళకు కూడా ఒక చిన్న నమ్మకం ఉంది. ఇంకా నా లైఫ్లో వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా నిజంగా దేవుడు ఇచ్చిన వరాలనే అనుకుంటాను. నేను 10th క్లాస్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినానండి. చెప్తున్నాను కదా, ఫెయిల్ అయినాడు సక్సెస్ అవుతాడు కదా, అలాగే నేను ఫెయిల్ అయ్యాను అనమాట. నేను ఒక్కటే ఫెయిల్ అవ్వలేదు, నా ఫ్రెండ్స్ కూడా, నా జత అయిన నా ఫ్రెండ్స్ కూడా ఫెయిల్ అయ్యారు అదే సబ్జెక్ట్స్. అక్కడ నేను పక్కన ట్యూషన్ జాయిన్ అయ్యేసి మా బ్రదర్ వాళ్ళు ఏం చేశారంటే జాయిన్ చేసేసారనమాట. ఇంట్లో ఉంటే చదవదు సరిగా అని చెప్పేసి ఇంకా ట్యూషన్లో జాయిన్ చేశారనమాట. ఇంకా 24 hours మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చదవడమే అని. మా ఫ్రెండ్స్ అయితే ఎత్తుక్కుంటూ వచ్చి మరి అదే ట్యూషన్ చేరారని. అక్కడ సార్లు, ఉపాధ్యాయులు కూడా ఏమన్నారంటే, నువ్వు నడవలేవన్న బాధ నీకు ఉండకూడదని దేవుడు నీకు స్నేహితుల రూపంలో ఆ దేవుడే ఇస్తూ ఉన్నాడమ్మా సహాయంగా అని చెప్పి అక్కడ సార్లు కూడా మా ఫ్రెండ్షిప్ని చూసి మెచ్చుకునేవాళ్ళు. నైట్ 9, 10, 9:30, 9 వరకైనా మేము స్టడీకి ఉన్నా కూడా వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదనమాట నన్ను. మళ్ళీ మా బ్రదర్స్ వచ్చి నన్ను తొడుక్కొని పోయేంత వరకు వాళ్ళు నాతో పాటే ఉంటారు. నేను ఇంటికి వెళ్ళినాక వాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో. ఇలాంటి ఇప్పుడు రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరున్నారండి, మీరే చెప్పండి. ఉంటే నిజంగా అంత నమ్మకమైన మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళ అదృష్టవంతులండి. ఫ్రెండ్షిప్ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనే నేను ఫీల్ అవుతాను. స్వాతి అయితే నేను ఏడుస్తున్నాను అంటే దాని కంట్లో ముందు వచ్చేస్తాయి నీళ్ళు. అంత ఫ్రెండ్షిప్కి ప్రాణం పెట్టేస్తుంది. అంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేకపోవచ్చు కానీ కొందరు ఫ్రెండ్స్ స్నేహాన్ని మాత్రం ఎప్పుడు ద్రోహం చేయరండి. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఇచ్చినాడు దేవుడు అని నేను అనుకుంటాను. మీకు కూడా నాలాగా ఉండే మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని లైఫ్ లాంగ్ వదులుకోవద్దండి. ఉమా కానీ, ఉమా అయితే ఇంకొకటే మాట, మేము బతుకున్నంత వరకు, నువ్వు ఉన్నంత వరకు, మా లైఫ్లో ఉన్నంత వరకు కూడా మేము ఎప్పుడూ నీకు సపోర్ట్గా ఉంటాము రత్న అంటూ చెప్తూ ఉంటుంది తను కూడా. ఇంకేంటంటే వాళ్ళ హస్బెండ్స్ కూడా కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తారండి. కొందరు ఎందుకు పోవడం, ఏం అవసరం అనే వాళ్ళు ఉండొచ్చు కొందరు, కానీ వాళ్ళకు వచ్చిన హస్బెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పేరెంట్స్, అమ్మ నాన్న, వాళ్ళు కానీ కూడా రత్నగాడు ఉన్నాము, రత్నకు సపోర్ట్గా ఉన్నాము అంటే వాళ్ళు కూడా ఎవ్వరు కానీ వద్దు ఏం అవసరం లేదు అని వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. అటు పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేసినారు నా ఫ్రెండ్షిప్ కోసం, వాళ్ళు నా కోసం వచ్చిన, మా పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చినారు, నాకు సపోర్ట్ చేస్తూ వచ్చినారండి. అందుకనేసే ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యుబుల్ అండి లైఫ్లో. అలాంటి ఫ్రెండ్షిప్ని మాత్రం ఉంటే మీరు వదులుకోవద్దు. ఎక్కడున్నా ఏ చోట ఉన్నా కూడా కలుసుకోండి. కలవలేకపోతే కనీసం ఫోన్ చేసుకొని అయినా మాట్లాడుకుంటూ ఉండండి.
మీరు ఫైనాన్స్గా సపోర్ట్ చేయగలిగే శక్తి ఉంటే ఖచ్చితంగా చెయ్యండి. అది నేనేం చెప్పాను, చెయ్యండి, చేయకపోండి, అది పక్కన విషయం. కానీ ఫ్రెండ్స్కి మాత్రం మేమున్నామని దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అండి. నేను నడచలేను అనే బాధ నాకు కలగకుండా స్కూల్లో కూడా ఉయ్యాల కానీ ఇలా కిందికి పైకి అనేది అవి కూడా నేను కూర్చోలేనండి. ఎక్కువసేపు పట్టుకుంటారు వాళ్ళు వెనకాల సపోర్ట్, పడిపోకుండా నువ్వు పడిపోతావు మేము పట్టుకుంటాం నిన్ను అని చెప్పి ఇలా పట్టుకొని మరి నాకు సపోర్ట్గా ఉంటారండి. ఉయ్యాల్లో అయితే ఇక్కడ మధ్యలో నన్ను కూర్చోబెట్టిన ఈ పక్కొక్కరు వెనకలో ఒకరు నిలబడతారు. నా సంతోషాన్ని చూసుకుంటారు వాళ్ళలో. అంత మంచి గొప్ప ఫ్రెండ్స్ అనేది నా లైఫ్కి దేవుడు ఇచ్చినాడు. ఇప్పటికి కూడా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటి వరకు కూడా నాకు తోడుగా ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు. అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అదేంటోనండి, నా లైఫ్లో నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత సపోర్టు ఫ్రెండ్స్ కూడా చేస్తూ వస్తున్నారు. నాకెందుకో మంచి ఫ్రెండ్స్ అంటే మంచి ఫ్రెండ్స్గానే ఉంటా. కానీ అమ్మాయిని కదా, కానీ అందరినీ నమ్మలేను. కానీ నేను నమ్మిన నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నాతో ఉండే ఫ్రెండ్స్ అండి. ఇదే ఫ్రెండ్షిప్ డే, ప్రతి ఫ్రెండ్షిప్ డే కూడా అనుకుంటా, ఒక్క ఫ్రెండ్షిప్ డే అయినా కలిసిమెలిసి అందరం ఒక చోట చేరదాము అని నేను అనుకుంటా. కానీ వాళ్ళ ఫ్యామిలీలలో సిచ్యువేషన్స్ కుదరాలి కదా, అందుకనే నేను వాళ్ళని ఫోర్స్ చేయను. ఒక 2 years ఒకసారి ఫోర్స్ చేశాను, కానీ కుదరలేదు. బాధేసింది, ఒకరు వచ్చి ఒకరు రాకపోతే కష్టం కదా, అదొక ఫీలింగ్, బాధ అని. వాళ్ళ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి నా ఫ్రెండ్స్ విషయాలు మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకు బాగా కలిసి వచ్చి యూట్యూబ్లో నేను సక్సెస్ అయితే ఖచ్చితంగా నేను మనీ అనేది గెయిన్ చేయగలిగితే యూట్యూబ్లో నా ఫ్రెండ్స్ని కలచడానికి వెళ్ళాలి. ఒక వెహికల్ తీసుకొని అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో వీడియోస్ చేయాలి. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి నేను హ్యాపీగా మీ ముందు తీసుకురావాలని చాలా చిన్న చిన్న కోరికలు అయితే నాకు ఉన్నాయన్నమాట. వాళ్ళతో కలిసి డిన్నర్ చేయాలి. అంటే డిన్నర్ ఇంటికి వచ్చినప్పుడు తింటాము, అట్లానే కాదు, బయట రెస్టారెంట్లో గ్రాండ్గా. ఇలాంటివి చాలా ఉన్నాయి నాకు. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అంటే నిజంగా మీతో చెప్తున్నాను, స్కూల్ మెమరీస్ అయితే చింతకాయలు, ఉసిరికాయలు, ఇలాంటివి, రేగి పండ్లు, మామిడికాయలు, ఇలాంటివి అయితే ఫ్రెండ్స్ అందరం ఒకరు తీసుకొస్తే నలుగురు షేర్ చేసుకొని తింటాము. ఈరోజు నువ్వు ఇది తీసుకురా అని ఒకరికొకరు, దానికి ఇది ఇష్టం కదా అని చెప్పి అలా తీసుకెళ్ళే వాళ్ళం అన్నమాట. అట్లా నేను వెళ్ళలేకపోయినా నా ఫ్రెండ్స్ కూడా నాకు తెచ్చిపెట్టేవాళ్ళు. నేను ఇంట్లో ఏదైనా నాకు ఛాన్స్ దొరికితే అది కూడా బ్యాగ్లో పెట్టుకొని ఎత్తకపోయి మా ఫ్రెండ్స్కి పెట్టుకునేదాన్ని. వాళ్ళు ఇంటికి వస్తున్నారు అంటే అమ్మకి చెప్పి అది చేయి ఇది చేయి దానికి ఇష్టం అని చెప్పేస్తా. అలాంటి మెమరీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా 10th క్లాస్ అలా చదివేటప్పుడైతే January 1 న్యూ ఇయర్ అంటే కొత్త డ్రెస్ వేసుకొని, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను మా ఫ్రెండ్స్ మేమందరం నలుగురం మాట్లాడుకొని ఒకే కలర్ డ్రెస్ వేసుకొని January 1కి అటెండ్ అయ్యేవాళ్ళం. కలిసినంత వరకు ఒకే కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళం అనుకుంటాం. సాటర్డే వస్తే వీకెండ్ సివిల్ డ్రెస్ ఉంటుంది, స్కూల్ డ్రెస్ ఉంటుంది, అప్పుడు కూడా మేము నలుగురం ఒకే కలర్ వేసుకోవాలా అని ఆలోచన చేసేవాళ్ళం అన్నమాట. అందరూ అబ్బాయిలు అయితే మీరు ఇద్దరే ఉంటారు ఏడైనా కవలలు, కానీ మీరు నలుగురు ఉన్నారే అని ఎగతాళి చేసేవాళ్ళు అనమాట. అవును, మేము నలుగురమే, ఒక తల్లికి పుట్టాల్సిన వాళ్ళం తప్పిపోయి అక్కడొకరు పడినాము అని చెప్పేసే వాళ్ళము. అలాంటి రోజులు కూడా ఉన్నాయండి నిజంగా. మీరు నమ్ముతారో లేదో కానీ మా ఫ్రెండ్స్ అయితే ఇలా చేతుల మీద ఎత్తుకుంటారండి నన్ను. ఇప్పటికి కూడా మేమున్నాం,
మేమున్నామంటారు. మేమున్నాము అనే మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది తెలుసా ఫ్రెండ్స్, నిజంగా అంత ధైర్యం ఇస్తుంది. నాకు ఒక 4-5 డేస్ నుంచి హెల్త్ బాగలేదు. దీనికి తోడు ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదా అని. ఇలా కంటిన్యూగా మాట్లాడాలంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అట్లా ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం పట్టుదలతో ఫ్రెండ్షిప్ డే రోజు నా ఫ్రెండ్స్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి, షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే ఓపిక తెచ్చుకొని ట్యాబ్లెట్స్ వేసుకొని మరీ కొద్దిగా మీతో ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చెప్పాలి ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ ఫ్రెండ్షిప్ డే నేను ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ అయితే అందరికీ ఫోన్లు చేసేసి ఈ విషెస్ అయితే చెప్పేసుకుంటాము, దూరం ఉన్నా కూడా. నేను చేయకపోయినా విష్ వాళ్ళు చేస్తారండి. నిజంగా నా ఫ్రెండ్స్ అంత గొప్పవాళ్ళు. ఇప్పటికి కూడా టచ్లోనే ఉన్నారు. పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినారు. అయినా కూడా నా ఫ్రెండ్స్ నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఏ రోజు నన్ను చిన్న చూపు చూడలేదు. నన్ను ఎప్పుడు గొప్పగా చూసుకుంటారు. నువ్వు గొప్పగా ఉండు రత్న అని నాకు ఎంకరేజ్ చేస్తారు. అలాంటి ఫ్రెండ్స్ నా లైఫ్లో ఉన్నారు. ఫ్రెండ్స్, నేనైతే మీతో ఒక్కొక్క ఫ్రెండ్ గురించి కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో మా ఫ్రెండ్స్ అందరికి కూడా డెడికేట్ చేస్తున్నానండి. ఇంకా నా ఫ్రెండ్షిప్ని మెచ్చుకునే వాళ్ళు అందరూ కూడా నాకు కామెంట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మా ఫ్రెండ్షిప్ గ్రేట్ అని చెప్పి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలా కంటిన్యూగా వీడియో మాట్లాడుతూ ఉంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ చెయ్యాలి అని ఒక పట్టుదలతో పాస్ చేసుకొని మళ్ళీ కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం, నేను హ్యాండిక్యాప్డ్ అని చెప్పాను కదండి. ఇది ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే నాకు పోలియో రావడం వల్ల వచ్చిందని చెప్పేసి నేను ఒక పెద్ద వీడియో చేసిన్నానండి. లాంగ్ వీడియోలో దానికి 46,000 వ్యూవర్స్ అయితే వచ్చారు. చాలామంది కూడా నాకు మంచిగా మెసేజ్లు చేసి రత్న నీకు మేము సపోర్ట్ చేస్తామమ్మా అంటూ పెద్దవాళ్ళు ఎంతో రెస్పెక్ట్గా, ప్రేమగా, అభిమానంగా నాకు మెసేజ్ చేశారు ఆ వీడియో చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి నా పరిస్థితుల్లో కూడా స్నేహితులు నా లైఫ్లో ఒక భాగమైనందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఉమా ఫస్ట్ చెప్తున్నానండి. ఉమా వచ్చేసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. మా ఎదురింట్లో ఉండేది. అంటే మా క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ కూడా ఒకటే. అందుకని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏమనేవాళ్ళు కాదు, మా పేరెంట్స్ ఏమనేవాళ్ళు కాదు. ఇద్దరం ఒకే చోట కూర్చొని ఆడుకునే వాళ్ళము. అలా ఆడుకుంటూ ఒకే స్కూల్ చదవాలని ఆశించి నేను చదివే స్కూల్లో కూడా తను కూడా జాయిన్ అయ్యి నాకు ఇప్పుడు సపోర్ట్గా ఉండేదన్నమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా రత్న వచ్చింది, ఉమా రత్న ఫ్రెండ్స్, అది బాగా ఫిక్స్ మైండ్లో అయిపోయిందనమాట. ఎవరు ఏమనేవాళ్ళు కాదు. అటు వాళ్ళ సైడ్ బంధువులు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ అలా ఎవరు ఏమనేవాళ్ళు కాదు. మా ఫ్రెండ్షిప్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు కావాలని ఆంటీని అడిగి పెట్టించుకొని తినేదాన్ని. తినుమా అని వాళ్ళు అనగానే తినేదాన్ని, ఎందుకంటే సొంత ఇంట్లో లాగా. అలాగే తను వచ్చినా కూడా తినమని ఎంతో చెప్తాను. తనకి కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. కానీ ఫ్రెండ్షిప్ విషయంలో మాత్రం మాకు ఏ లోపం లేదనమాట. అది ఒక అమ్మాయి, ఉమా అనే అమ్మాయి. ఇంకా స్వాతి అంటే ఎల్కేజీ నుంచి కూడా తను నాకు 10th క్లాస్ వరకు ఫ్రెండ్ అండి. కొందరు తన్ని నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాను అనే వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి తన లైఫ్లో. కానీ అవన్నీ డోంట్ కేర్. రత్న నా ఫ్రెండ్, రత్న నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను అంటూ
నాకు ఎప్పుడు తోడుండేది. సైకిల్ వచ్చి రాకపోయినా కూడా ఆ ఫెడల్ తొక్కుతూ వెనకాల స్టాండ్ మీద నన్ను కూర్చోబెట్టుకొని మరి నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫ్రెండ్స్ ఇంట్లోకి తీసుకెళ్ళేదండి తను మాత్రము. చూసేకి అమ్మాయి అయినా కానీ తన డేర్నెస్ అని చూస్తే అబ్బాయి అనిపిస్తుంది. అంత డేర్గా ఉంటుంది తను. ఇప్పటికీ కూడా తను ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంది. వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ నాకు నిజంగా ఒక గొప్ప వరంగా నేను ఫీల్ అవుతాను. వాయిస్ స్లోగా వస్తుందని ఏమనుకోకండి, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి వీడియో మాట్లాడుతూ ఉంటే. అదనమాట. మా బ్రదర్స్ వాళ్ళు కొద్దిగా లేట్గా వచ్చినా కూడా తనే సైకిల్లో ఎవరో ఒకరు అబ్బాయిల ఫ్రెండ్స్ సైకిల్ ఇప్పించుకొని దాని మీద నన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తాను, మళ్ళీ ఇస్తాను మీ సైకిల్ అని అడిగి మరి నన్ను డ్రాప్ చేసేది. అంత బాగా చూసుకుంటుంది తను. ఇప్పుడు కూడా కడపకు వచ్చిన ప్రతిసారి నన్ను కలిసి నన్ను చూసి వీలైన అన్నిసార్లు కలిసి వెళ్ళేదే. నాకు ఇది కావాలి స్వాతి అంటే కూడా నేను తెచ్చిస్తాను, బాధపడకు అనేది. అంత మంచి మనసు తనది. ఎప్పుడు ఎక్కడున్నా నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. ఇంకా సౌందర్య తీసుకుంటే మేము సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. తను 6th నుంచి స్టార్ట్ అయినా కూడా నాకు డిగ్రీ లెవెల్ వరకు నాకు తోడుగా ఉండింది. మళ్ళీ కాలేజ్కి, ఇంటర్, డిగ్రీ, 10th ఇలా అన్నిట్లోనూ కూడా తను నాకు కంటిన్యూగా ఉందన్నమాట. కొన్ని సందర్భాలలో కొందరు దూరం అయిపోయినా కూడా ఉమా, స్వాతి వీళ్ళు దూరం అయినారు, కానీ ఫ్రెండ్షిప్ విలువలో మాత్రం వచ్చి వెళ్ళేవాళ్ళే. సండేలు వస్తే వచ్చి వెళ్ళేవాళ్ళే. స్కూల్కి, కాలేజీలకు సెలవులు ఉన్నా కూడా వాళ్ళు దూరం చదివినా నా కోసం వచ్చేవాళ్ళు. సౌందర్య మాత్రం ఎప్పుడు నాతో ఉండేది డిగ్రీ వరకు కూడా. ఒకరినొకరు చూసుకోకుండా అయితే ఒక రోజు ఉండేవాళ్ళం కాదు. కొట్లాడుకున్నా కూడా అది మా ఇంటి ముందు నుంచి వెళ్తుంది అనమాట నన్ను చూడాలని. నేను ఫోన్ చేసేది, వాయిస్ వింటాను అంతే తప్ప మాట్లాడాను. కొట్లాడుకుంటే మా ఇద్దరు మూగ సైకిల్ అనమాట. కొందరు చూస్తే మీరు లవర్సా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్షిప్ అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమంటే పెళ్ళిళ్ళు అయిపోయి అందరు దూరం అయిపోయినారండి, కానీ ఫోన్లలో మాత్రం టచ్లోనే ఉన్నాము. కడపకు వచ్చినప్పుడు అందరూ నన్ను కలుస్తూ ఉంటారు. ఇంకా మంజు హైదరాబాద్లో ఉంటుందండి. ఆ అమ్మాయి వచ్చేసి 2 years నాతో కలిసి చదివింది, 7th 8th మాత్రమే. ఇంకా కొన్ని సందర్భాల్లో వేరే స్కూల్ చదవాల్సి వచ్చి వెళ్ళిపోయారు, కానీ అది కూడా ఒక మంచి ఫ్రెండే. అది నాకు చిన్నప్పటి ఫ్రెండ్స్ లాగే ఎప్పుడు కలిసి ఉండాలా, నాతో ఉండాలా, నా విషయాలు షేర్ చేసుకుంటూ అలా నా మెమొరీస్ ఎప్పుడు అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడాలని ఆతృత ఎదురు చూసేది. తనకు మ్యారేజ్ అయిపోయింది ఎర్లీగానే, అందుకని చెప్పి మళ్ళీ నన్ను ఫేస్బుక్ అలా దాని ద్వారా నన్ను కలిసి నా నెంబర్ తీసుకొని మళ్ళీ వచ్చి పెళ్ళి అయిపోయినా కూడా అలా మీటింగ్లో మీట్ అవుతూ వస్తూ వచ్చింది. ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారండి. నేను నిజంగా ఫ్రెండ్షిప్ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. అబ్బాయిలు కూడా అండి, అబ్బాయిలతో టచ్ ఏమి ఉండదు, జస్ట్ ఎప్పుడైనా బాగున్నావా రత్న అని పలకరిస్తారు ఫోన్ చేస్తే. కొందరు ఫ్రెండ్స్ మాత్రం టచ్లో ఉన్నారు, నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు. అట్లా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, అబ్బాయిలు కూడా. ఇప్పుడు ఓన్లీ అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారని ఏం లేదండి, అబ్బాయిలు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు, కొందరు నమ్మకమైన వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములకే మనకు తోడుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మన లైఫ్లోకి దొరికినప్పుడు మాత్రం మనం మిస్ చేసుకోవద్దు అనుకుంటాను. ఇంకా నా లైఫ్లో దొరికిన నా ఫ్రెండ్స్ని మాత్రం నేను ఎవరిని మిస్ చేసుకోను. నేను చచ్చిపోయే వరకు కూడా నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాతో ఉండాలని నేను కోరుకుంటానండి. మీకు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వదులుకోవద్దండి ఫ్రెండ్స్, నేనైతే అదే చెప్తాను. నిజంగా దేవుడు అమ్మా నాన్నల్ని ఇచ్చేటప్పుడు మనకి తెలీదు, వాళ్ళ కడుపును పుట్టాలని ఇస్తారు. అన్నదమ్ములు తోడుగా దేవుడు ఇస్తాడు, కానీ మనం చూసి సెలెక్షన్ చేసుకునే ఫ్రెండ్షిప్ మాత్రం అది దేవుడిచ్చిన వరంగానే మనం భావించాలి. ఎందుకంటే మన మనస్తత్వానికి కరెక్ట్గా ఈక్వల్గా సరిపడే వాళ్ళను మనకు ఎదుట ఫ్రెండ్స్ లాగా నిలబెడతామండి. అలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తే వదులుకోవద్దు, నేనైతే అదే అనుకుంటాను. ఇంకా నా పరిస్థితి ఇదండి. కొందరైతే నడవలేనని చెప్పి చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు, కొందరు ఈ అమ్మాయికి మనం ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళు ఎక్కువ హెల్ప్ కంటే కూడా
ప్రేమాభిమానాలే కోరుకుంటామండి మేము. అలాంటి ప్రేమాభిమానాలు ఇచ్చే ఎవరైనా కూడా మంచి ఫ్రెండ్సే బయట వాళ్ళైతే. ఈ మధ్యన కొందరు ఫ్రాడ్స్ ఉన్నారండి. నన్ను మంచి ఫ్రెండ్గా అనుకో అంటారు, తర్వాత వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు ఉంటారు. అది ఫ్రెండ్షిప్ అవ్వదు. ఫ్రెండ్ అని దానికి పెట్టుకోకండి పేరు. ఫ్రెండ్స్ అంటే అదొక వాల్యుబుల్ వర్డ్. లవ్ అంటే కూడా ఒక వాల్యుబుల్ వర్డ్. నమ్మకం, ప్రేమకైనా స్నేహానికైనా ఒక నమ్మకం అనేది ఉండాలి. అది అందరి దగ్గర యూజ్ చేసి మోసం చేయకూడదు. నేను అలాంటి వాళ్ళని ఎవరిని నా లైఫ్లో ఎంటర్ చేయలేదు, ఆ వర్డ్ని యూజ్ చేయను. మనసుకు నచ్చిందా మంచి ఫ్రెండ్స్, మనల్ని కావాలనుకోని పదే పదే వచ్చే వాళ్ళు మంచి ఫ్రెండ్స్, అది నమ్మకం. నేనైతే చెప్తానండి. నేను మాట్లాడకపోయినా నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. వాళ్ళు మాట్లాడకపోయినా నేను వాళ్ళకి ఫోన్ చేస్తా, ఫైట్ చేస్తా చేయకపోతే. అది ఫ్రెండ్షిప్ అంటే. కొందరు ఉంటారనమాట, నువ్వు ఫోన్ చేస్తేనే నేను ఫోన్ చేసి మాట్లాడతా, నీ డబ్బులు అయిపోతాయి, నా డబ్బులు అయిపోతే నీకు ఫోన్ చేయాలని అవసరమా మాకు అనుకునే వాళ్ళు. అది ఫ్రెండ్షిప్ కాదు. నువ్వు చేస్తే ఏం, నేను చేస్తే ఏం అనుకునే వాళ్ళే ఫ్రెండ్స్. అవునా కాదా? అలా అని చెప్పి మాట్లాడడం మానేసింది అంటే వదిలేయకండి, అది ఫ్రెండ్షిప్ అవ్వదు. మీరు ఫోన్ చేయండి, మీరు మాట్లాడండి. నేను మాట్లాడకపోయినా అది నా కోసం ఫోన్ చేసింది, తను నా కోసం ఫోన్ చేశాడు, అక్కడే ఉంది ఫ్రెండ్షిప్ అంటే. పలకరించుకోవాలి ఒకరినొకరు. అకేషన్స్ ఉంటే పిలుచుకోవాలా, వాళ్ళు రాకపోని కానీ పిలిచాలా. ఏదైనా అకేషన్ ఉంది అంటే చెప్పుకోవాలా. నిజంగా ఎంతమంది బంధువులు ఉన్నా కూడా ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో లేదో, ఎంతమంది బంధువులు ఉన్నా కూడా పక్కన మన ఫ్రెండ్ అనే వాళ్ళు ఒకరు ఉంటే ఆ సపోర్టే వేరు, ఆ ఆనందం వేరు. నిజంగా మా ఇంట్లో జరిగే అకేషన్స్కు ఎంతమంది బంధువులు వచ్చినా, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా, ఎంత పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా, మనం ఎంత బాగా రెడీ అయినా, మనకు కావాల్సినవన్నీ పేరెంట్స్ మనకి ఇచ్చినా, పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఆనందమే వేరు. అవునా కాదా? నిజం చెప్పండి, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డేకి నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు బిజీగా ఉన్నా, మీ లైఫ్ ఫ్యామిలీలతో కానీ, మీ లైఫ్లో మీరు జాబులు చేస్తూ కానీ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ని మీరు పలకరించండి. ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చే సజెషన్ ఇది. ఫ్రెండ్షిప్ డే అని ఎందుకు పెట్టారు తెలుసా? నాకు తెలిసినందుకు చెప్తున్నాను. నేను ఏ బుక్కులు చదివి ఏదో చెప్పడం లేదు. ఈ బిజీ లైఫ్లో అందరూ బిజీ అయిపోతున్నారండి, ఫ్యామిలీలతో, అలాగే జాబ్స్తో, వర్క్స్తో, బిజినెస్లతో, ఇలా చాలామంది బిజీ అయిపోతున్నారు. కానీ ఆ ఫ్రెండ్షిప్ డే రోజైనా కనీసం ముందుగా లీవ్లు పెట్టుకోవడము, లేకపోతే 10 minutes అయినా, 1 hour 10 minutes అయినా మీరు గ్యాప్ ఇచ్చి బిజీ వర్క్స్ లైఫ్కి ఫ్రెండ్స్తో 10 నిమిషాలు మాట్లాడండి. ఆ ఆనందం వేరుగా ఉంటుంది. నేను వెళ్ళలేను అందరి దగ్గరికి, కానీ ఫోన్లు చేసి మాట్లాడుకుంటానండి. చెప్తూ ఉన్నాను కదా, ఇంకా ఫ్రెండ్స్ వచ్చిండ్రు అంటే అదొక ఆనందం నాకు. నా కోసం నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు నా దగ్గరికి అని అదొక చిన్న ఆనందం నాకు. ముందుగానే చెప్పేస్తాను తెలుసా, మా ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చిండ్రు అంటే మా తమ్ముడికి చెప్పేస్తా, మా నాన్నకి చెప్పేస్తా. మా టయానికి ఎవరుంటే వాళ్ళకి, మా అన్నకు కానీ, మా నాన్నకు కానీ, మా తమ్ముడికి కానీ, ఇట్లా ఎవరైనా, మా బాబాయిలు, పిన్నిలు, ఎవరైనా, అమ్మ కానీ, నాన్న కానీ, తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరున్నా కానీ, నేను బయటికి వెళ్ళి ఏం తీసుకొచ్చి పెట్టలేను. వాళ్ళు వస్తే అమ్మ అయితే మా ఛాయ్ చేయి, వాళ్ళు వస్తున్నారు, అమ్మ, నాన్న కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేస్తా అనమాట. ఏమని, వాళ్ళు వస్తున్నారు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఏమైనా కేక్స్, స్వీట్స్, హాట్ అవి బయట నుంచి తీసుకొచ్చైనా పెట్టండి ఇంట్లో. వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకోవాలి, అదొక తృప్తి నాకు. నడిచిపోయేదాన్ని అయితే, రారా బయటికి వెళ్ళి, రావే బయటికి వెళ్ళి తిందాము, మనము రెస్టారెంట్కి వెళ్దాము, అట్లీస్ట్ పానీపూరి షేర్ చేసుకుందాం అని చెప్పుకునేదాన్ని. నాకు ఆప్షన్ లేదు కాబట్టి మా పేరెంట్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారండి. అలా ఫ్రెండ్స్ వస్తే మాత్రం నాలో చాలా ఆనందము. అలాంటి ఫ్రెండ్స్ దేవుడు నాకు ఇచ్చినాడని ఎంతో గర్వంగా చెప్పుకుంటాను నేను అందరితో. వీడియో చూస్తూ బోర్ కొడుతుంది అనుకోకండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఫ్రెండ్షిప్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో నా ఫ్రెండ్స్ ఎవరు చూసినా కూడా
హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని నేను కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, పేర్లు చెప్పకపోవచ్చు అండి, స్కూల్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, పీజీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టేది కాబట్టి యూట్యూబ్లో పెడుతున్నాను. యూట్యూబ్ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరిలో నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ఫ్రెండ్సే మీరు, ఎక్కడున్నా నన్ను మర్చిపోయినా ఒకవేళ నేను గుర్తుంటే రత్నానా అని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే విషెస్ అండి. కొంచెం వాటర్ తాగుతా ఫ్రెండ్స్. నా లైఫ్లో నేను ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఏందో చెప్పాను, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పాను. ఇంకా అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరి పేర్లు నేను చెప్పలేదు. నాకు బాగా గుర్తున్న ఫ్రెండ్స్ నారాయణ డిగ్రీలో, ఇంటర్లో విజయ్, తేజ, వీళ్ళంతా మంచి ఫ్రెండ్సే. డిగ్రీలో నారాయణ, శ్రావణు, ఇంకా గుర్తుకు రాలేదు. స్కూల్ ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, గుర్తుకు లేదు పేర్లు అయితే. అందరూ కూడా నా ఫ్రెండ్స్, ఎప్పుడు నేను గుర్తుపెట్టుకునే ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి రత్న అని గుర్తుకొస్తే మాత్రం ఒక కామెంట్ పెట్టేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రత్న అని మీరు కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా. నా వీడియోలో ఏమైనా తప్పులు కానీ మిస్టేక్స్ కానీ ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దండి. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నా ఫ్రెండ్స్ అందరి గురించి నేను మీతో చెప్పాలనుకున్నాను. ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆఫ్టర్ నేను యూట్యూబ్ సక్సెస్ తర్వాత వాళ్ళని మీ ముందుకు తీసుకురావాలని అది నా కోరిక. లేదా ఏదో ఒక చిన్న వీడియోలో అయినా వాళ్ళని మీ ముందుకు పరిచయం చేస్తాను. ఒక్క విషయం చెప్తానండి, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తాను అమ్మాయిలు అంటే వాళ్ళని తప్పుగా చూడకండి. అమ్మాయిలతో అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటే కూడా తప్పుగా చూడకండి. అన్నదమ్ముడు ఎంత సపోర్టో ఒక ఫ్రెండ్ కూడా ఆ అమ్మాయికి అంతే సపోర్ట్ అవుతాడు లైఫ్లో. ఫ్రెండ్కు మాత్రమే ఆ రైట్స్ ఉంటాయి సపోర్ట్ చేసేది. అన్నదమ్ములు లెక్క కాపాడుతారు కూడా కొందరు ఫ్రెండ్స్ అయితే. మంచి చెప్పి ఇది చెడు ఇది మంచి అని చెప్పి ఏ స్వార్థం లేకుండా సపోర్ట్ చేస్తారండి అబ్బాయిలు కూడా. నిజంగా నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు మెటీరియల్స్ కావాలన్నా కొందరు అబ్బాయిలు అయితే నాకు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు. రత్న నువ్వు చదువు, నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలా, నువ్వు మంచి మార్క్స్ స్కోర్ చేయాలా అంటూ మెటీరియల్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నేను కూడా ధైర్యంగా, అసలు మా ఇంటికి అబ్బాయిలు రాకూడదు అనుకునేదాన్ని కాదు, నేను అంతే ధైర్యంగా నేను వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర పలానా మెటీరియల్ ఉంది, నాకు మీకు ఇది అవసరమైతే ఇది ఇస్తాను, నాకు అవసరమైన మెటీరియల్స్ మీరు తెచ్చేయండి, నేను చదువుకుంటాను అని చెప్పేదాన్ని. ఎందుకంటే నేను వెళ్ళలేను, అబ్బాయిలు ఎక్కడికైనా వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు. అలా నాకు సపోర్ట్ చేసే మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి. పీజీలో ఉన్నారు, డిగ్రీలో ఉన్నారు, మంచి ఫ్రెండ్సే, ఇంటర్లో ఉన్నారు. ఎప్పుడూ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి ఈ ఫ్రెండ్. చేతనైతే సపోర్ట్ చేయగలిగితే సపోర్ట్ చేయండి, అదే ఫ్రెండ్షిప్ అంటే. నేనైతే అదే చెప్తాను. ఇదండి ఇవాల్టి నా వీడియో. మీరు బోర్ కొట్టకుండా మా ఫ్రెండ్స్ అందరి గురించి కూడా నేను మీకు చెప్పాను. ఇంకా కొందరి గురించి చెప్తాను కూడా, అది కూడా ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు. నా వీడియోను మీరందరూ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం మా ఫ్రెండ్షిప్కి మీరు కూడా సపోర్ట్ చేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. అదండి ఇవాళ నా వీడియో. ప్లీజ్ తప్పుగా మాత్రం అనుకోవద్దండి. ఏమైనా నేను మిస్టేక్గా మాట్లాడింటే నా కొన్ని మెమోరీస్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి చాలా మెమోరీస్ ఉన్నాయి. నేను కళ్ళు తిరుగుతున్నాయండి ఇప్పటికే ఎక్కువసేపు మాట్లాడేసి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ నా వీడియో.
పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ గురించి అయితే ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నేను మీతో షేర్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ నాకు ఎలా సపోర్ట్ చేస్తూ ఎలా మా ఫ్రెండ్షిప్ అనేది ముందుకు వెళ్తూ ఉందో అనేది నేనైతే ఈ వీడియోలో మీతో అంతా షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా. మీది ఎలా ఫ్రెండ్షిప్, అలా మంచి ఫ్రెండ్స్ ఎవరున్నారో ఆ ఫ్రెండ్స్ పేర్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంత టైం వీడియోని మీకు బోర్ కొట్టించానని మీరు మాత్రం అనుకోకండి. నిజంగా చెప్పుకుంటూ ఉంటే నా ఫ్రెండ్స్ గురించి నాకైతే నా టైమే తెలీదు. కానీ ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మాత్రం నేను ఇలా వీడియో చేయాలి అనుకొని చేశానండి. తప్పకుండా అందరూ నా వీడియోని ఆదరించి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను కొన్ని ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. మా ఫ్రెండ్స్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉంటుంది ఈ వీడియో చూస్తే గాన. వాళ్ళు బిజీ లైఫ్లలో ఉన్నారు. సో చూస్తే వాళ్ళకి కూడా సర్ప్రైజింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఇలా వీడియో చేస్తూ వాళ్ళకైతే నేనైతే ఏం చెప్పలేదన్నమాట. చెప్తే సర్ప్రైజ్ ఏమవుతుంది కాదు కదా. అందుకని చెప్పేసి మీతో, నా ఫాలోవర్స్తో, నా సబ్స్క్రైబర్స్తో ఇలా నేనైతే నా ఫ్రెండ్షిప్ గురించి షేర్ చేసుకొని ఒక వీడియో అయితే పెట్టాలి అని అనుకున్నాను కాబట్టి ఇలా ఈరోజు ఈ వీడియో అయితే పెడుతూ ఉన్నాను అన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు ఫ్రెండ్సే. అలాగే మీరు ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అది కూడా కొంచెం నాకు కామెంట్ చేసేయండి, మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే అందరితో కలిసి ఫ్రెండ్షిప్ డే, అది కూడా సండే వచ్చింది ఈరోజు ఫ్రెండ్షిప్ డే. నిజంగా ఫ్రెండ్స్ని మీట్ అయ్యే అవకాశం బాగా వచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఇంకా డ్యూటీలు ఉన్నావు, హ్యాపీగా ఫ్రెండ్స్ని తీసుకొని అలా బయటికి వెళ్ళి అక్కడే డిన్నరు, లంచ్ అలా చేసుకుంటూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తే మన స్కూల్ మెమొరీస్, కాలేజ్ మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అలా చేయాలని. కానీ నాకు చేయాలనుకున్నా కానీ అంత అవకాశాలు లేవండి, ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి. వాళ్ళు బిజీ లైఫ్లు, ఫ్యామిలీలతో. అందుకని చెప్పేసి నేను అందరికీ ఫోన్లు చేసి అయితే నేను అందరికీ విష్ చేసేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరు నేను నిద్ర లేవగానే విషెస్ చేసేసినారండి. మెసేజెస్ వచ్చేసినాయి. అంటే పడుకోన్నాను కదా, కాల్స్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి అందరు మెసేజెస్ చేసేసారు. నేనైతే మాత్రం అందరికీ ఫోన్లు చేసి విష్ చేసుకున్నాను. ఇంకా అన్నీ మాట్లాడుకున్నాం కాసేపు. కానీ ఫోన్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటామండి. ఎందుకంటే ఎంత బిజీ లైఫ్, ఎంత ఏమి ఉన్నా కూడా ఫ్రెండ్షిప్ డే రోజు మాత్రం నేను మెసేజ్ చేయను. నా ఫ్రెండ్స్కి కాల్ చేసి పెడతా. వాళ్ళు నాకు మెసేజ్ చేసినా కూడా నేనే వాళ్ళకి కాల్ చేసి ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పుకుంటాను. కాసేపు వాళ్ళతో నా వ్యూస్ ఏవైనా ఉంటే షేర్ చేసుకుంటాను. అలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక 10 నిమిషాలైనా అని. నాకు ఇలా అనిపించడం మీకేమనిపిస్తుందో చెప్పండి. అలా ఏమన్నా తప్పుగా ఏం కాదు కదా. ఫ్రెండ్స్తోనే కదా మనం ఏదైనా షేర్ చేసుకుంటాం. పేరెంట్స్తో, తోడబుట్టిన వాళ్ళతో, రిలేటివ్స్తో, ఎవ్వరితో ఏమి షేర్ చేసుకోలేమండి కొన్ని విషయాలు. కానీ స్నేహితులతో మాత్రం అన్నీ షేర్ చేసుకోగలం. నిజంగా అలాంటి స్నేహం మనకు దగ్గర ఉన్నప్పుడు మాత్రం వదులుకోవద్దండి. నేనైతే అదే చెప్తాను. మళ్ళీ అడుగుతున్నాను, నా వీడియో బోర్గా అయితే అనుకోకండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పాలనుకునేటివి. ఏంటంటే మా ఫ్రెండ్స్ నేను వెళ్ళలేనన్న ఫీలింగ్ నాకు రానివ్వరన్నమాట. ఎక్కడికైనా కానీ మేమున్నాము అని చెప్పి సండే వస్తే అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ బొమ్మలు, బుడిగలు అన్నీ తీసుకొని వచ్చి ఆడుకునే వాళ్ళం అన్నమాట మేము.
అంటే రత్న రాలేదు కదా, మేమే వాళ్ళ రత్న కాడికి పోతామంటూ నలుగురు ఒక చోటికి వచ్చేస్తామన్నమాట. అంటే అందరూ ముగ్గురు కూడా నా దగ్గరికి వచ్చి ఆ బొమ్మలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువన్నీ తీసుకొని, తినేటివి ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని, చిరుతిళ్ళు అన్నీ తీసుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. నేను కూడా చాలా బొమ్మలు, టాయ్స్, బొమ్మలు, ఇంకా అమ్మాయిలం కాబట్టి ఇంకా బొమ్మలకి శారీస్ కట్టడము, డ్రెస్సులు వేయడము ఇలాంటివి అనమాట. ఇప్పుడు వచ్చినాయిలేండి బార్బీ బొమ్మలు, అవన్నీ అప్పుడు లేవు. ఉన్న కొన్ని స్తోమత మాకు లేదనమాట. ఇదే చీరతో బొమ్మలు తయారు చేసి, మీకు గుర్తున్నాయో లేదో చైల్డ్ మెమొరీస్, అమ్మని అడిగి క్లాత్తో, కాటన్ క్లాత్తో బొమ్మలాగా తయారు చేసుకొని దానికి చీరలు చుట్టి, ఇలాంటివన్నీ కూడా అసలు ఎంత బాగుంటాయి. నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయండి ఇలాంటివన్నీ. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మలు కానీ, బుడిగలు కానీ, ఇలాంటివి బొమ్మకు కట్టడానికి చీరలు, ఓనీలు, డ్రెస్సులు ఇలాంటివి చిన్న చిన్నవి అన్నీ కుట్టించుకొని వాళ్ళ పేరెంట్స్ని అడిగి వాళ్ళు తెచ్చేవాళ్ళు అనమాట. ఇంకా మా పిన్ని ఉందండి, మా పిన్ని అయితే మిషన్ టైలరింగ్ నేర్చుకుంటూ నాకైతే ఆడుకోవడానికి ఇన్ని బట్టలు, నా బొమ్మలకి, టాయ్స్కి డ్రెస్సులు, మెడ్డీలు, శారీసు, ఫ్రాక్స్ ఇలా అన్నీ కుట్టించేదనమాట. చిన్న చిన్నవి ఇలా అన్నీ కుట్టించినప్పుడు నేను అన్నీ ఎత్తిపెట్టుకుంటాను. స్కూల్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను. పిన్ని ఇలా అన్నీ కుట్టించింది, సండే రాండి ఆడుకుందామని చెప్పేసి. అలా వాళ్ళు సండే వచ్చేవాళ్ళు. ఇంకా ఏది చూపించి, ఇంకా యాంగ్జైటీ అనమాట వాళ్ళకి. నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి, వాళ్ళ పిన్ని అయితే నా డ్రెస్సులు అవన్నీ కుట్టించిందంట అని చెప్పేసి, ఇంకా సండే రోజు పొద్దున్నే స్నానం గీనం చేసి టిఫిన్ తినేసి ఇంకా బొమ్మలన్నీ పెట్టేసుకొని బ్యాగులకు వచ్చేసేవాళ్ళు అనమాట. ఒక్కొక్క సండే అయితే ఒకరింట్లో స్టే చేసుకుంటాం మేము. అట్లా చాలా మెమొరీస్ అయితే ఉన్నాయండి. వాళ్ళకి ఇవన్నీ గుర్తున్నాయో నాకు తెలియదు కానీ డ్రెస్సులు తీసుకున్నా కానీ ఒకే కలర్ తీసుకోవాలని ఆలోచన చేసేవాళ్ళం మేము. ఆంటీ నేను ఈ కలర్ డ్రెస్ వేసుకున్నాను, రత్న కూడా ఇదే కలర్ డ్రెస్ తీసుకురండి. వాళ్ళు ముగ్గురు ఒక కలర్ వేసుకున్నారనుకో, కనీసం ఇద్దరు ఒక కలర్ వేసుకున్నా కూడా అలాంటి డ్రెస్సే నాకు కావాలని అడిగేదాన్ని మా అమ్మని. ఎందుకంటే మేమందరం ఒకే డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తామమ్మా అంటూ అంత బాగా మా ఫ్రెండ్షిప్ని కూడా పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. సో నేను కూడా అలానే ఫ్రెండ్స్ లొకాలిటీ అనేది నాకు చాలా ఇష్టము, అలానే పెరిగాను. ఉన్న నలుగురే అయినా కానీ మేము గ్రూపు. స్కూల్లో కూడా టీచర్లు కూడా చాలా పొగిడేవాళ్ళు మమ్మల్ని. ఒకే చోట ఉంటారు, ఒకేలాగా ఉంటారు, ఎంత అండర్స్టాండింగ్గా ఉంటారు. రత్న నడవలేదని జాబ్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయే వాళ్ళు కాదు మీరు, ఎంత సపోర్ట్ చేస్తారు ఆ అమ్మాయికి అని. ఫ్రెండ్స్ కూడా అసలు చాలాగా నా లైఫ్లో అంత ఇంపార్టెంట్ నాకు ఫ్రెండ్స్. టీచర్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట మా ఫ్రెండ్షిప్ని. కాకపోతే ఈ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రము దగ్గర కూర్చొనిరనమాట. తోడు దొంగలు నలుగురు అంటారు, దూరం పెడతారు. కానీ మేమేం చేస్తాం, ముందుగానే ప్లేసులు సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాం. ముందు వెనకాల స్టెప్ వైజ్గా కూర్చున్నాం. ఎవరికి క్వశ్చన్స్ బాగా నేర్చుకొని వస్తే వాళ్ళ ముందర కూర్చుంటారు. ఒకరి నుంచి ఒకరికి చూపించుకునే వాళ్ళము. ఎవరు డయాగ్రామ్స్ బాగా వేస్తారు. మా ఫ్రెండ్ స్వాతి అయితే బాగా చదువుతుందండి, దానికి మ్యాథ్స్ పిచ్చగా వచ్చేస్తాయి. నాకు మ్యాథ్సే రాదు, కానీ ఏ ప్రాబ్లం అయినా టక చేసేస్తుంది తను. ఇంకా సౌందర్య అయితే బొమ్మలు బాగా ఇస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకుంటాం అనమాట. ఉమా కూడా పర్వాలేదు, బాగానే చదువుతుంది. బొమ్మలు సరిగా వేయలేదు, అది కూడా నాలాగా. నేను సరిగా వేసేదాన్ని కాదు, టైం ఎక్కువ తీసుకుంటా, వేస్తా కానీ టైం ఎక్కువ తీసుకుంటా. కానీ అలా కాదు, సౌందర్య టకటక వేసేస్తుంది బొమ్మలు. స్వాతి అయితే ఫాస్ట్గా రాసేస్తుంది అనమాట. అలాగా మేము ఫస్ట్లో స్వాతిని, తర్వాత సౌందర్యాన్ని, తర్వాత నేను, తర్వాత ఉమాని, అలా అంటూ మేము నలుగురం ఒక చోట కూర్చునే వాళ్ళం అనమాట. కాపీలు కొట్టడానికి కూడా మేము షేర్లు చేసుకునే వాళ్ళము. ఇంకా ఫ్రెండ్స్ అంటే అంతే కదండి. ఇంకా లంచ్ టైంలో అయితే లంచ్ నాకు ఇష్టమైంది వాళ్ళు తెచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇష్టమైంది నేను తెచ్చేదాన్ని. లేదా నేను ఏం తెచ్చినా వాళ్ళకి షేర్ చేసేదాన్ని. అమ్మ ఇది పెట్టించింది అని.
ఒకవేళ నేను క్యారీ తీసుకెళ్ళకపోయినా వాళ్ళు క్యారీ తెచ్చుకున్నా అందరం షేర్ చేసుకొని తినేవాళ్ళము. ఈ చింతకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు ఇలాంటివి వస్తే మాత్రం వదిలిపెట్టే వాళ్ళం కాదనమాట. ఇంకా మా ఫ్రెండ్ స్వాతి అయితే దానికి భలే ఇష్టం, పులుపు ఫ్లేవర్ ఎక్కువ తింటుందన్నమాట. దానికోసమైనా కానీ మేము ఎత్తుకొని పోయేవాళ్ళం బ్యాగ్లో పెట్టుకొని. మేము తినేటివి తను తెస్తుంది, తను తినేటివి మేము తీసుకెళ్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా చాలా చాలా ఉన్నాయండి మా మెమొరీస్. ఆ రోజులన్నీ గుర్తుకొస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది నాకు. మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయి ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు పిల్లలకి నిజంగా ఇవన్నీ తెలియదండి. ఇంట్లోనే పేరెంట్స్ స్నాక్స్ పెట్టి చేస్తారు, బయట చిరుతిళ్ళు తినొద్దని చెప్పేస్తారు. సండేలు వస్తే బయటకి పేరెంట్సే తీసుకెళ్తారు తప్ప ఫ్రెండ్స్ దగ్గరికి పోయేది ఏమి ఉండదు. ఇంకా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైతే అక్కడే లోపలే ఆడుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే పోయి ఫ్రెండ్స్ని కలుస్తారు, పేరెంట్స్ని అడిగేసి అలా ఉండేదన్నమాట. కానీ మేము చదువుకునే రోజుల్లో అయితే నిజంగా చాలా బాగుండేదన్నమాట. ఎక్కడైనా దూరంగా ఓపెన్ ప్లేసెస్, చెట్లు ఉంటాయి, అక్కడ వెళ్ళాలి, ప్రశాంతంగా అక్కడ కూర్చోవాలి, కాసేపు ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఆడుకోవాలి అన్న కాడికి నేను వెళ్ళలేనే అని బాధపడేదాన్ని నేనైతే. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం నువ్వెందుకు అలా బాధపడతావు, మేమున్నామని చెప్పి ఒకరికొకరు ఎత్తుకొని నన్ను కొద్దిసేపు ఒకరు ఎంత కొంచెం లాంగ్ ఉంటే కన్నా స్కూల్ ఈ మోటు చివరి ఉంటే మేము ఎంచుకున్న ప్లేసు ఆ వీధి చివరిలో ఉంటుందన్నమాట. కానీ మా ఫ్రెండ్స్ నన్ను నెగ్లెక్ట్ చేయరు, ఎత్తుకొని పోతారనమాట. కొద్దిసేపు నేను ఎత్తుకుంటా, కొద్దిసేపు నువ్వు ఎత్తుకో అంటూ అక్కడక్కడ ఆపుతూ కూర్చోబెట్టి ఎక్కడన్నా బండ మీద అలా మళ్ళీ ఎత్తుకొని తీసుకెళ్లే వాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, నేను ఈరోజు పెట్టిన ఈ లాంగ్ వీడియో మీకు బోర్ కొట్టింది అని మాత్రం అనుకోవద్దండి. ఫ్రెండ్షిప్ డే అలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని చాలామంది ఫ్రెండ్స్ ముందుగానే హోప్స్ పెట్టుకొని ముందుగానే ఆలోచించుకొని నిజంగా డిగ్రీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, పీజీ ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కరు బ్యాచ్లుగా కలుసుకొని ఎంత బాగా ఫ్రెండ్షిప్ అనేది దేన్ని సెలబ్రేట్ చేసుకుంటారో కదా. కానీ అవన్నీ అవకాశాలు అబ్బాయిలకే ఉంటాయండి, అమ్మాయిలకైతే ఉండవు. నిజమా కాదా? అబ్బాయిలు ఏముందండి, వాళ్ళ వైఫ్లకి వాళ్ళకి చెప్పేసుకొని వచ్చేస్తారు. కానీ ఇక్కడ అమ్మాయిలు బయట అడుగు పెట్టాలి అంటే ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వాళ్ళ హస్బెండ్లు కొందరు ఓకే అంటారు, కొందరు వద్దనొచ్చు. ఫ్యామిలీలో అందరూ ఉంటారు, అత్తమామలు ఉంటారు, అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు. సో వాళ్ళకైతే సిచ్యువేషన్స్ ఉండవు కదండి. చాలా వరకు ఎవరో ఒక ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్ అందరు కలుస్తారు. నిజంగా హస్బెండ్స్ మంచి వాళ్ళు, హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అలా అయితే అమ్మాయిలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలాంటి ఫ్రెండ్షిప్ డేస్ కానీ ఫ్రెండ్స్కి సంబంధించిన అకేషన్స్కి కానీ వెళ్ళాలని సపోర్ట్ చేస్తారు. కానీ అందరికీ అలా కుదరదు, కొందరికి మాత్రమే కుదురుతుంది. కానీ నా విషయంలో మాత్రం మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి. రత్న దగ్గరికి వెళ్తామన్నా కానీ తోడుకొని వస్తారు, లేదా వెళ్ళిరా అని చెప్తారు. నిజంగా నేను ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీనే అండి. ఆంక్షలు పట్టే భర్తలు లేరన్నమాట వాళ్ళకి. మంచిగా పోయేసి ఫ్రెండ్తో మీట్ అయ్యి మాట్లాడిరా అంటారు. నేను వెళ్ళినా కానీ వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తారండి. అది తీసుకురావడం, ఇది తీసుకొచ్చి పెట్టడం ఎంతగానో బాగా ఆదరిస్తారు, ఒక చెల్లెల్ని ఆదరించినట్లు. ఆ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ గొప్పగానే చెప్పుకుంటాను. మా ఫ్రెండ్స్ ఫోటోలు పెడతానని చెప్పాను కదండి, లాస్ట్లో నేను వీడియో ఎండింగ్లో ఫొటోస్ అన్నీ పెడతాను. ఇంకా స్కూల్ ఫొటోస్ అవి కూడా ఉన్నాయండి, కానీ అవి ఎక్కడున్నాయో అంత గుర్తు రావట్లేదు.
స్కూల్ ఫొటోసు, మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి తీసుకున్న ఫొటోసు కొన్ని ఉన్నాయండి. అంటే అన్ని సెల్లులో లేవు, మామూలుగా తీసుకున్న ఫొటోసు ఉన్నాయన్నమాట. కాలేజ్లలో తీసుకున్న ఫొటోస్ అలా అన్నీ ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా నేను మొబైల్లో స్నాప్ కొట్టేసి యాడ్ చేసి మీకు కూడా చూపిస్తాను, చూడండి. బోర్గా ఫీల్ అవ్వద్దండి ప్లీజ్. ఇంకా వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటే అప్పుడు టైం తెలియదండి నిజంగా. ఇలా మాటలు చెప్తూ ఉంటే కొంతసేపు అనిపిస్తుంది, కానీ ఇంకా దగ్గరగా ఉండి వాళ్ళతో స్పెండ్ చేస్తే నిజంగా ఆ హ్యాపీనే వేరు. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు, అందరూ దూరంగా ఉన్నారు. కానీ ఎక్కడున్నా కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. వాళ్ళ మనసులో కూడా ఎప్పుడు నేను హ్యాపీ ఉండాలని కోరుకునే వాళ్ళే కాబట్టి నేను అలా ఎప్పుడు కోరుకుంటానండి. దేవుడు వాళ్ళని ఎప్పుడు చల్లగా చూడాలి, వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా ఉండాలి, అంతే చాలని నేను అనుకుంటాను. హ్యాపీగా ఉండాలి. అక్క చెల్లెళ్ళే కాదు కోరుకునేది, అలా స్నేహితులు కూడా కోరుకుంటారండి ఎప్పుడు బాగుండాలి వాళ్ళు అని. ఫొటోస్ అన్నీ పెడతాను, చూడండి, భయపడకండి. మర్చిపోకుండా నా వీడియోని అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి, ఎంకరేజ్ చేయండి. అదనమాట. ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఆడుకున్న బొమ్మలు, వాళ్ళతో స్పెండ్ చేసిన సండేలు, స్కూల్ టైంలో ఇలాంటివన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను ఈరోజు. మీ లైఫ్లో కూడా ఇలాంటి డేస్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా నా ఫ్రెండ్స్ మాత్రం నేను నడవలేననే బాధ వాళ్ళ రానివ్వరు నాకు. అంత మంచి ఫ్రెండ్స్ నాకు వాళ్ళు. అందుకే ఎప్పుడు వాళ్ళని నేను తలుస్తూనే ఉంటాను. రోజుకి ఒక్కసారైనా వాళ్ళ పేర్లు నా నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. కలవకపోవచ్చు కానీ తలవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కలవకపోయినా కానీ తలవడం అయితే ఉంటుంది. అర్థమైందా? కలవకపోయినా తలవడం ఉంటుందన్నమాట. స్నేహం అంటే అది. వాళ్ళు ఎంత దూరాన ఉన్నా కూడా. డిగ్రీలో ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేసే వాళ్ళే, ఇంటర్లో ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒకరైనా నాకు తోడు ఉన్నారు. ఇంటరు డిగ్రీ అంతా కూడా సౌందర్య ఎప్పుడు సపోర్ట్ ఉండేది. ఇంక తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా పీజీలో మాత్రం ఉన్నారు ఫ్రెండ్స్, అక్కడ పరిచయమైన వాళ్ళు. కానీ స్కూల్ ఫ్రెండ్స్ లేరనే ఫీలింగ్ బాధ అక్కడ కనిపించిందండి నాకు. ఈ డిగ్రీ వరకు తోడున్న ఫ్రెండ్స్ పీజీలో లేరన్న బాధ నాకు కలిగింది. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నమాట. ఆ రోజు అలా జరిగిపోయింది. నేను అదే అనేదాన్ని వాళ్ళతో మీట్ అయినప్పుడు, మీరు లేరు అనే ఫీలింగు నాకు పీజీలోనే బాగా కనిపించింది. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా నాకు తోడుగునేంటే బాగుండు కదా అనిపించింది. బాధపడినాను. ఎందుకు ఫ్రెండ్స్ అంటే అలవాటు పడిపోయానే దేవుడా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ నా కాళ్ళు లేరు, ఈ కొత్త వాళ్ళు ఎలా నాతో మింగిల్ అవుతారో అనే బాధ, భయం నాలో ఉండేదన్నమాట. పర్లేదు, కానీ నేను బాధపడినా కూడా మనసులో అక్కడ ఉన్న ఫ్రెండ్స్, కొత్తగా వచ్చి అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళే వచ్చినారు. ఇంకా లెక్చరర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసినారు. సార్ వాళ్ళు కానీ, మేడమ్స్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ అక్కడ పీజీలో ఇట్లా అందరూ. అబ్బాయిలు కూడా పర్లేదు రత్న, నీకు మేము తెచ్చిస్తాం మెటీరియల్స్ కానీ ఏమైనా కానీ అంటూ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. అందరూ ఎక్కడున్నా కూడా అందరూ బాగుండాలి. నా పీజీ ఎంబీఏ ఫ్రెండ్స్ అందరూ కూడా, అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై ఫ్రెండ్స్ టు ఆల్. కలవలేకపోవచ్చు కానీ మీ అందరినీ నా మెదడులో, మైండ్లో పెట్టుకున్నాను, మనసులో పెట్టుకున్నాను.
నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ని నేను మనసులో పెట్టుకున్నాను. ఇంకా గుర్తులేని వాళ్ళంటే చెప్పలేను, కానీ నాకు గుర్తున్న ప్రతి ఒక్కరిని నేను మైండ్లో పెట్టుకున్నాను. ఎక్కడైనా కనిపిస్తే మాత్రం గుర్తు చేసి పలకరించండి ఫ్రెండ్స్. ఈ వీడియో నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అదండి వీడియో. ఇంకా నేను ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను, అవి కూడా చూడండి, భయపడకండి. 1 hour మీతో వీడియోలో చేయాలి, మాట్లాడాలి అని చెప్పి నేను అన్నీ మాట్లాడుతూ చేస్తూ వచ్చాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఏం అనుకోవద్దండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏం అనుకోకండి. ఈ రత్నాన్ని ఎప్పుడు మీరు ఆదరించి సపోర్ట్ చేయండి, అదే నేను కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు పెట్టిన ఈ లాంగ్ వీడియో మీకు బోర్ కొట్టింది అని మాత్రం అనుకోవద్దండి. ఫ్రెండ్షిప్ డే అలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని చాలామంది ఫ్రెండ్స్ ముందుగానే హోప్స్ పెట్టుకొని ముందుగానే ఆలోచించుకొని, నిజంగా డిగ్రీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, పీజీ ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కరు బ్యాచ్లుగా కలుసుకొని ఎంత బాగా ఫ్రెండ్షిప్ అనేది దేన్ని సెలబ్రేట్ చేసుకుంటారో కదా. కానీ అవన్నీ అవకాశాలు అబ్బాయిలకే ఉంటాయండి, అమ్మాయిలకైతే ఉండవు. నిజమా కాదా? అబ్బాయిలు ఏముందండి, వాళ్ళ వైఫులకి వాళ్ళకి చెప్పేసుకొని వచ్చేస్తారు. కానీ ఇక్కడ అమ్మాయిలు బయట అడుగు పెట్టాలి అంటే ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వాళ్ళ హస్బెండ్లు కొందరు ఓకే అంటారు, కొందరు వద్దనొచ్చు. ఫ్యామిలీలో అందరూ ఉంటారు, అత్తమామలు ఉంటారు, అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు. సో వాళ్ళకైతే సిచ్యువేషన్స్ ఉండవు కదండి. చాలా వరకు ఎవరో ఒక ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్ అందరు కలుస్తారు. నిజంగా హస్బెండ్స్ మంచి వాళ్ళు, హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అలా అయితే అమ్మాయిలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలాంటి ఫ్రెండ్షిప్ డేస్ కానీ ఫ్రెండ్స్కి సంబంధించిన అకేషన్స్కి కానీ వెళ్ళాలని సపోర్ట్ చేస్తారు. కానీ అందరికీ అలా కుదరదు, కొందరికి మాత్రమే కుదురుతుంది. కానీ నా విషయంలో మాత్రం మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి. రత్న దగ్గరికి వెళ్తామన్నా కానీ తోడుకొని వస్తారు, లేదా వెళ్ళిరా అని చెప్తారు. నిజంగా నేను ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీనే అండి. ఆంక్షలు పట్టే భర్తలు లేరన్నమాట వాళ్ళకి. మంచిగా పోయేసి ఫ్రెండ్తో మీట్ అయ్యి మాట్లాడిరా అంటారు. నేను వెళ్ళినా కానీ వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తారండి. అది తీసుకురావడం, ఇది తీసుకొచ్చి పెట్టడం, ఎంతగానో బాగా ఆదరిస్తారు, ఒక చెల్లెల్ని ఆదరించినట్లు. ఆ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ గొప్పగానే చెప్పుకుంటాను. మా ఫ్రెండ్స్ ఫోటోలు పెడతానని చెప్పాను కదండి, లాస్ట్లో నేను వీడియో ఎండింగ్లో ఫొటోస్ అన్నీ పెడతాను. ఇంకా స్కూల్ ఫొటోస్ అవి కూడా ఉన్నాయండి, కానీ అవి ఎక్కడున్నాయో అంత గుర్తు రావట్లేదు. స్కూల్ ఫొటోసు, మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి తీసుకున్న ఫొటోసు కొన్ని ఉన్నాయండి. అంటే అన్ని సెల్లులో లేవు, మామూలుగా తీసుకున్న ఫొటోసు ఉన్నాయన్నమాట. కాలేజీలలో తీసుకున్న ఫొటోస్ అలా అన్నీ ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా నేను మొబైల్లో స్నాప్ కొట్టేసి హ్యాడ్ చేసి మీకు కూడా చూపిస్తాను, చూడండి. బోర్గా ఫీల్ అవ్వద్దండి ప్లీజ్. ఇంకా వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటే అప్పుడు టైం తెలియదండి. నిజంగా ఇలా మాటలు చెప్తూ ఉంటే కొంతసేపు అనిపిస్తుంది, కానీ ఇంకా దగ్గరగా ఉండి వాళ్ళతో స్పెండ్ చేస్తే నిజంగా ఆ హ్యాపీనే వేరు. కానీ నాకు
ఆ ఛాన్స్ లేదు, అందరూ దూరంగా ఉన్నారు. కానీ ఎక్కడున్నా కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. వాళ్ళ మనసులో కూడా ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళే కాబట్టి నేను అలా ఎప్పుడు కోరుకుంటానండి. దేవుడు వాళ్ళని ఎప్పుడు చల్లగా చూడాలి, వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా ఉండాలి, అంతే చాలని నేను అనుకుంటాను. హ్యాపీగా ఉండాలి. అక్కచెల్లెళ్ళే కాదు కోరుకునేది, అలా స్నేహితులు కూడా కోరుకుంటారండి ఎప్పుడు బాగుండాలి వాళ్ళు అని. ఫొటోస్ అన్నీ పెడతాను చూడండి, భయపడకండి. మర్చిపోకుండా నా వీడియోని అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి, ఎంకరేజ్ చేయండి. అదనమాట. ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఆడుకున్న బొమ్మలు, వాళ్ళతో స్పెండ్ చేసిన సండేలు, స్కూల్ టైంలో ఇలాంటివన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను ఈరోజు. మీ లైఫ్లో కూడా ఇలాంటి డేస్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా నా ఫ్రెండ్స్ మాత్రం నేను నడవలేననే బాధ వాళ్ళ రానివ్వరు నాకు. అంత మంచి ఫ్రెండ్స్ నాకు వాళ్ళు. అందుకే ఎప్పుడు వాళ్ళని నేను తలుస్తూనే ఉంటాను. రోజుకి ఒక్కసారైనా వాళ్ళ పేర్లు నా నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. కలవకపోవచ్చు కానీ తలవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కలవకపోయినా కానీ తలవడం అయితే ఉంటుంది. అర్థమైందా? కలవకపోయినా తలవడం ఉంటుంది అన్నమాట. స్నేహం అంటే అది. వాళ్ళు ఎంత దూరాన ఉన్నా కూడా. డిగ్రీలో ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేసే వాళ్ళే, ఇంటర్లో ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒకరైనా నాకు తోడు ఉన్నారు. ఇంటరు డిగ్రీ అంతా కూడా సౌందర్య ఎప్పుడు సపోర్ట్ ఉండేది. ఇంక తర్వాత ఆయనకి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా పీజీలో మాత్రం ఉన్నారు ఫ్రెండ్స్, అక్కడ పరిచయమైన వాళ్ళు. కానీ స్కూల్ ఫ్రెండ్స్ లేరనే ఫీలింగ్, బాధ అక్కడ కనిపించిందండి నాకు. ఈ డిగ్రీ వరకు తోడున్న ఫ్రెండ్స్ పీజీలో లేరన్న బాధ నాకు కలిగింది. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నమాట. ఆ రోజు అలా జరిగిపోయింది. నేను అదే అనేదాన్ని వాళ్ళతో మీట్ అయినప్పుడు, మీరు లేరు అనే ఫీలింగు నాకు పీజీలోనే బాగా కనిపించింది. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా నాకు తోడు ఉంటే బాగుండు కదా అనిపించింది. బాధపడినాను. ఎందుకు ఫ్రెండ్స్ అంటే అలవాటు పడిపోయానే దేవుడా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ నా కాళ్ళు లేరు, ఈ కొత్త వాళ్ళు ఎలా నాతో మింగిల్ అవుతారో అనే బాధ, భయం నాలో ఉండేదన్నమాట. పర్లేదు, కానీ నేను బాధపడినా కూడా మనసులో అక్కడ ఉన్న ఫ్రెండ్స్, కొత్తగా వచ్చి అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళే వచ్చినారు. ఇంకా లెక్చరర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసినారు. సార్ వాళ్ళు కానీ, మేడమ్స్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ అక్కడ పీజీలో ఇట్లా అందరూ. అబ్బాయిలు కూడా పర్లేదు రత్న, నీకు మేము తెచ్చిస్తాం మెటీరియల్స్ కానీ ఏమైనా కానీ అంటూ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. అందరూ ఎక్కడున్నా కూడా అందరూ బాగుండాలి. నా పీజీ ఎంబీఏ ఫ్రెండ్స్ అందరూ కూడా, అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై ఫ్రెండ్స్ టు ఆల్. కలవలేకపోవచ్చు కానీ మీ అందరినీ నా మెదడులో, మైండ్లో పెట్టుకున్నాను, మనసులో పెట్టుకున్నాను. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ని నేను మనసులో పెట్టుకున్నాను. ఇంకా గుర్తులేని వాళ్ళంటే చెప్పలేను కానీ నాకు గుర్తున్న ప్రతి ఒక్కరిని నేను మైండ్లో పెట్టుకున్నాను. ఎక్కడైనా కనిపిస్తే మాత్రం గుర్తు చేసి పలకరించండి ఫ్రెండ్స్. ఈ వీడియో నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అదండి వీడియో. ఇంకా నేను ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను, అవి కూడా చూడండి, భయపడకండి. 1 అవర్ మీతో వీడియోలో చేయాలి, మాట్లాడాలి అని చెప్పి నేను అన్నీ మాట్లాడుతూ చేస్తూ వచ్చాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి.
ఈ రత్నాన్ని ఎప్పుడు మీరు ఆదరించి సపోర్ట్ చేయండి, అదే నేను కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.